హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్న హర్విల్లు. ఈరోజు చికెన్ గ్రేవీ కర్రీ అండి, ఫ్రై అనమాట. గ్రేవీతో కూడిన ఫ్రై కర్రీ. ఇది తయారు చేసే విధానం చూపిస్తాను రండి. ఇగోనండి చికెన్లో కొంచెం ఇవన్నీ వేసుకోవాలి, చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇంకోనండి పాలు ఒక 2 స్పూన్లు అండి. ఇంకా చిన్న గరిటెతో గరిటెతో 2 స్పూన్లు అనమాట. పెరుగండి, పాలు పెరుగు వేసి హైలో పెట్టుకోవాలండి. ఇవన్నీ 2 స్పూన్లు పెరుగు, 2 స్పూన్లు చిన్న గరిటె అనమాట. ఇంకో 2 స్పూన్లు అది, 2 స్పూన్లు ఇదండి. కానీ సిమ్లో అనేది పెట్టకూడదు, మంట హైలోనే ఉండాలి. సిమ్లో అయితే పెట్టకూడదు. దీనికి ఇంక ఇదేనండి. తర్వాత ఉన్నదంతా చూపిస్తాను ఇప్పుడు మీకు. ఒకసారి కలుపుకున్నామండి. ఇంకా పైన కలుపుకొని మూత అయితే అసలు పెట్టద్దండి. ఇలాగ వెడల్పుగా ఉన్న దాంట్లో మాత్రమే చికెన్ ఉడికించుకోవాలన్నమాట. హైలో ఇలా ఉడకనిద్దామండి. ఈలోపు ఇందులోకి పడిన సామాన్లన్నీ చూపిస్తాను. ఇంకోనండి ఉల్లిపాయలు నేనైతే ఈ సైజు పెద్ద సైజు తీసుకున్నాను అనమాట. ఈ సైజు పెద్ద సైజు ఉల్లిపాయలు 3 తీసుకొని ఇలాగ కట్ చేసుకున్నాను సన్నంగాను. ఇలానే ఉండాలండి, కొంచెం ఉల్లిపాయలు ఎక్కువే ఉండాలి. ఫ్రై కర్రీ టైపు మాత్రం కదా, కూర కాదు, ఫ్రై అనమాట. ఇంకండి పచ్చిమిరపకాయలు, కరివేపాకు అనమాట. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేనైతే కరివేపాకు ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాను, కొత్తిమీర కూడా ఉంది. ఇవి ఫ్రై చేసుకోవాలన్నమాట అండి. దీనికి కూడా వేరే ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. ఇంకోనండి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ ఆయిల్లో ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలండి. గీట్ సైడ్ ఏమొచ్చి చికెన్ అండి. ఇంకా చికెన్ హైలోనే పెట్టుకోవాలండి. మూత అనేది అసలు పెట్టద్దు. మూత పెడితే ఇంకా వాటర్ ఎక్కువైపోద్దండి. వాటర్ అనేది అలాగ ముక్కలకు మాత్రమే ఇంకిపోవాలన్నమాట. అందుకోసమని మూత పెట్టుకున్న హైలో పెట్టుకొని అలా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇటు సైడ్ ప్యాన్లోని ఉల్లిపాయలు వేసుకుందాం. ఇప్పుడు ముందు కరివేపాకు వేసుకుందామండి. ఇంకా ఆయిల్ కొంచెం వేడెక్కలేదు. ఇంకానండి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాము. ఇంకానండి బాగా ఫ్రై అవనివ్వాలి. కొంచెం ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ పడుద్దండి. ఉల్లిపాయలు ఇవన్నీ వేగాలి కదా. ఇంకోనండి మొత్తం వాటర్ అంతా లేకన్నా మొత్తం ముక్కలకే పట్టిందనమాట. ఇప్పుడు ఇది స్టవ్ బంద్ చేసుకున్నామండి. ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు స్టవ్ కట్టేసుకుని మూత పెట్టుకొని ఉంచుకున్నాము. ఇంకండి ఉల్లిపాయ ముక్కలు ఎలా ఫ్రై అవుతున్నాయి, ఇంకా రెడ్గా కొంచెం ఎర్రగా వేగాలన్నమాట. ఇలాగా అప్పటి వరకు కొంచెం ఫ్రై చేసుకున్నాము. ఈలోపు ఇది మూత పెట్టుకొని ఉంచుకున్నాం. ఇంకోనండి ఫ్రై అయిపోయాయి. ఇంకోనండి 1-2 స్పూన్లు అండి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు. కొంచెం ఉల్లిపాయలతో పాటు ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడిద్దండి దీనికి ఫ్రైకి, కాకపోతే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకండి కొంచెం ఇలాగా ఫ్రై అవ్వాలి. ఇంకోనండి టమాటాలు 4 టమాటాలు తీసుకున్నాను. పెద్దవి అయితే 4 తీసుకోండి, చిన్నవి అయితే ఒక 6 ఇలా తీసుకోండి. తీసుకొని ఇంత మెత్తగా చేసుకోవాలండి. చాలా ప్యూరీగా, చాలా మెత్తగా చేసుకోవాలన్నమాట. ఇంకేనండి వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. ఉల్లిపాయ ముద్ద, వెల్లుల్లిపాయ, అల్లం ముద్దతో పాటు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇంకనండి ఈ ముద్దకి సరిపడా అనమాట. దీనికి మాత్రమే సరిపడా వేసాను. కల్లుప్పు అండి మాది, మీరు సాల్ట్ వేసుకోవచ్చు. నేనైతే కల్లుప్పు వేసాను. ఇంకనండి ఇది మగ్గుతుంది కదా, దీన్ని ఏమొచ్చి కొంచెం అటు సైడ్ స్టవ్ మీద పెట్టుకొని చికెన్ తీసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఇంకనండి ఇటు సైడ్ అది పెట్టాను. ఇంకనండి చికెను. ఇంకనండి దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెమేనండి, దీంట్లో అయితే ఎక్కువ అవసరం లేదు, కొంచెమే వేద్దాము. ఇంకనండి కొంచెమే, 1-2 స్పూన్లు అనమాట. ఇది ఫ్రై అవ్వడానికి, చికెన్ ఫ్రై అవ్వడానికి అనమాట. అంతేనండి. ఇంకనండి ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకుందామండి.
ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకుందామండి కొంచెం మగ్గిన తర్వాత. అప్పుడు ఉప్పు పసుపు వేసుకున్నాను. చికెన్కి సరిపడా అండి, ఇంకో చికెన్ కొంచెం సాల్ట్ అనమాట, చికెన్కి సరిపడా. అందులో వేసాం కదా అండి, అందులో సాల్ట్ ఆల్రెడీ పడింది కదా చికెన్కే, ఈ ముక్కలకి పట్టుకోవడానికి అనమాట. ఇది అడుగు పట్టిందండి, వాటరు పాలు పెరుగు వేసాం కదా అదే అనమాట. ఇది అలానే పట్టింది అడుగు, కొంచెం ఏం కాదు, కొంచెం ఫ్రై అవ్వాలండి. అంటే కొంచెం పసుపు అనమాట, కొంచెం సరిపోయిద్దండి. ఇదేనండి, ఇందులోకి ఈ కర్రీలోకి కొంచెం 1 స్పూన్ కారం అండి. చికెన్ వేసుకున్నాక మళ్ళీ ఇంకొక స్పూను 2 స్పూన్లు వేసుకున్నాను కారాన్ని బట్టి. అవునండి, ఫ్రై అయిపోయింది ముద్దంతా, ఆయిల్ అంతా చూడండి బయటకు వచ్చింది. ఇలా వచ్చినప్పుడు చికెన్ వేసేసుకోవాలన్నమాట అందులో. అవునండి, మొత్తం చికెను ఇప్పుడు ఫ్రై అవ్వాలన్నమాట అండి. ఉల్లిపాయ టమాటా పేస్ట్తో పాటు ఈ చికెన్కి బాగా పట్టే వరకు ఉడకని. ఇంకేనండి, బాగా పట్టాలన్నమాట, ముక్కకు బాగా పడుతుంది. ఇప్పుడు ఫ్రై చేసుకోవాలండి, మీడియంలో పెట్టుకోవాలన్నమాట, హైలో పెట్టకూడదు ఇంక ఇప్పుడు, ఎందుకంటే మాడిపోయిద్ది అనమాట. చికెన్కి పట్టకన్నా కొంచెం అడుగు పడుతుంది అనమాట. అలా కాకుండా మీడియంలో పెట్టుకుంటే చక్కగా ముక్కకు పడుతుంది అనమాట, చాలా బాగుంటుందండి. ఇదేనండి, అడుగు పట్టకన్నా కలుపుకోవాలన్నమాట, కొంచెం అడుగు పట్టిద్దండి, డీప్ ఫ్రైలా కదా బాగా పట్టాలండి. కలర్ అయితే మారుతుంది అనమాట కొంచెం ఫ్రైలానే. కొంచెం ఉడకాలండి ఇంకాను. అవునండి, ఫ్రై అయింది కదా, కొంచెం కారం కొంచెం ఉప్పు ఇప్పుడే చూసుకోవాలండి, చూసుకొని సరిపోకపోతే వేసుకోవచ్చు. నేనైతే చూసాను, కొంచెం కారము కొంచెం ఉప్పు వేసుకుందామండి ఇప్పుడు. ఇదేనండి, 1 స్పూన్ అనమాట సరిపోద్దండి. పచ్చిమిరపకాయలు కారం ఇవన్నీ కూడా, కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఇంకానండి సాల్ట్ కొంచెం 1 స్పూన్కి 1/2 స్పూన్ అనమాట సరిపోయిద్దండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందామండి, వేసుకొని ఇప్పుడు కలుపుకుందాము. ముక్కకు అంతా పట్టిందండి, జ్యూసీగా అన్నంలోకి చాలా బాగుంటుందండి. అన్నం చాలా ఎక్కువ కలుస్తుందండి, టమాటీ ఉల్లిపాయ ఇవన్నీ కదా, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు. ముద్దకి చూడండి ముద్దంతా పట్టుకొని ముక్కకి నీట్గా ఉంది, చాలా బాగుంటుందండి చికెను. ఇంకోనండి, కలర్ మారింది చూసారా, ఇందాక రెడ్ దీనిలో ఉన్నది ఇప్పుడు బ్రౌన్ కలర్లో వస్తుంది అనమాట. ఇంకండి చాలా బాగుంటుందండి. నేను వాడిన కారంలోనే గరం మసాలా అన్నీ ఉంటాయండి, మేము వాడుకున్న కారంలో, మేము ఇంట్లో తయారు చేసుకున్న కారం అనమాట. అందుకోసమని నేను ఇంకేం మసాలా వాడలేదండి, ఇదేనండి కారము, మేము ఇంట్లో తయారు చేసుకున్న కారం అనమాట. మేము సంవత్సరానికి సరిపడా తయారు చేసుకుంటాం, అందుకోసం నేనైతే గరం మసాలా ఎక్కువ వాడనండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు సింపుల్గా అండి, మసాలాలు ఎక్కువ వాడకన్నా. దాల్చిన చెక్క ఇలాంటివన్నీ మాకు అందులో కారంలో వేస్తారండి కొంచెం మసాలా, అందుకోసమని నేనైతే ఇంక మళ్ళీ ప్రత్యేకంగా వేరే ఏ మసాలా వేయకన్నా చేశాను అనమాట. చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇంక అయిపోయింది, కొంచెం 1 నిమ్మ చెక్క పిండుకుందామండి ఇప్పుడు. ఒక చెక్క అనమాట, నిమ్మ చెక్కలో 1 ముక్క అనమాట, 1 చెక్క అంతేనండి. నేనైతే స్టవ్ ఆపేసుకున్న తర్వాతే నిమ్మ చెక్క వేసుకోవాలండి ఎప్పుడైనాను. ఇప్పుడు వేసుకుందామండి, వేసుకొని బాగా కలుపుకుందాము. 1 నిమ్మ చెక్క సరిపోద్దండి, తిన్నవాళ్ళు అయితే వేసుకోవచ్చు, మాకైతే పులుపు కొంచెం తక్కువ అండి, అందుకోసమని నాకైతే 1/2 చెక్క చాలు. ఇవన్నీ నీట్గా అన్ని ముక్కలకు పట్టే వరకు కొంచెం బాగా కలుపుకోవాలండి. కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకోవడమే. ఇప్పుడు నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదేనండి, బౌల్లోకి వేసుకుందాము. చూడండి కలర్ ఎంత బాగుందో, చాలా బాగుంటుందండి. అన్నం ఎక్కువ కూడా కలుస్తుందండి, ఎందుకంటే టమాటా ఉల్లిపాయ ముద్ద అవన్నీ వేసాం కదా, అందుకోసమని ఎక్కువ శాతం అన్నం అయితే కలుస్తుంది. పప్పుచారుతో అయితే సూపర్గా ఉంటుందండి టేస్టు. నార్మల్గా రసంతో అయినా బాగుంటుంది, కానీ ఫ్రై కదా అండి చాలా బాగుంటుంది. ఇదండి, ఇవనండి కొంచెం కొత్తిమీర వేసుకుందాము, కొంచెం అంతే, ఆల్రెడీ వేసుకున్నాం కదా అండి.
కొంచెంగా వేసుకున్నాము, సరిపోయిద్ది. కొంచెం కొత్తిమీర. అంతేనండి, తయారైపోయింది. కొంచెం అన్నం కలిపి చూపిస్తానండి. ఇంకానండి కళాయి అడుగు పట్టింది. అడుగు అయితే పడుతుందండి, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసాం కదా. కొంచెం అన్నం వేసుకొని ఇదే కళాయిలో అండి. ఇలా ఎంతమంది చేస్తారండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితేను, చాలా చాలా బాగుంటుంది. అడుగు పట్టింది కదా, అది కొంచెం గోకన్నా పై అంతా చేస్తున్నామండి. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితేను. చూడండి ఎంత అన్నం కలిసిందో, ఒక ముద్ద అన్నం అండి. ఇది అంతటికి వేసాను, మొత్తం కూర అంతా తీసానండి, కానీ ఎలా కలిసింది చూడండి. చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుందండి. చిన్నప్పుడు అమ్మ వాళ్ళు పెట్టేవారండి, ఆ జ్ఞాపకం అనమాట మాకు. కానీ ఇది బాగుంటుందండి కళాయిలో. లాస్ట్ని ఎవరైనా తిన్నవాళ్ళు ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకండి ఎలా కలిసింది, సూపర్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చికెన్ ఫ్రై గ్రేవీ కర్రీ అని ఒకసారి ఎలా ట్రై చేయండి ప్లీజ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాన్న హరవిల్లు. జై